దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మధ్య కరుణాకర్ సుగుణ అనేటటువంటి ఒక హిందూ సహోదరుడు ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏముందంటే థంబ్నెయిల్, క్రైస్తవులారా ఆత్మాభిమానంతో బ్రతకండి, లేకపోతే బానిసలుగా బ్రతకండి అనేటటువంటి ఒక టైటిల్తో ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ వీడియో కౌంటర్గా ఈరోజు నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఆ సహోదరుడు ఏమన్నారంటే, బైబిల్లో ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే వారిని పాస్టర్లు సైతానా అంటారు, ప్రశ్నించొద్దని అంటున్నారు. కాబట్టి క్రైస్తవులారా మీరు ప్రశ్నించండి, మీరు ప్రశ్నించడం నేర్చుకోండి, ఆత్మాభిమానంతో ఇదవ్వండి, పాస్టర్లు ఏం చెప్తుంటే అలా మీరు వినకండి, లేకపోతే బానిసలుగా బ్రతుకుతారో మీ ఇష్టం. అయితే ఆత్మాభిమానంతో వారిని ప్రశ్నించండి, పాస్టర్లని ప్రశ్నించండి, లేకపోతే మీరు బానిసలుగా బ్రతకండి అని చెప్పి ఆ సహోదరుడు కరుణాకర్ సుగుణ గారు ఒక వీడియో చేయడం జరిగింది. ఒక ఏదో జూమ్ ప్రోగ్రాంలో ఆయన ఆ మాటల్ని ఆడడం జరిగింది. కాకపోతే ఒక క్లిప్ పెడతాను, చూడండి. మీకు నిజంగా ఏమాత్రం నీతి, నిజాయితీ, ఆత్మగౌరవం ఉంటే ప్రశ్నించడం నేర్చుకోండి. నేను క్రైస్తవులు చెప్తున్నాను స్ట్రైట్ గా. మీరు మనుషులు అనే స్పృహ మీలో ఏ కొంచెం మిగిలిన్నా సరే, మీరు జంతువులం కాదు, మేము బుద్ధి, విచక్షణ, జ్ఞానం కలిగి ఉన్నటువంటి మానవ జాతికి చెందిన వాళ్ళం అనే స్పృహ ఏమాత్రం మీలో మిగిలి ఉన్నా మీ పాస్టర్లను ప్రశ్నించడం నేర్చుకోండి, తర్కబద్ధంగా ఆలోచన నేర్చుకోండి. ఎవడైనా సరే అలా ప్రశ్నించడం తప్పు, ప్రశ్నిస్తే సైతాన్ని ముద్ర వేస్తే అని చెప్పు తీసుకుని కొట్టండి, 2 చెంపల మీద కొట్టండి. అది ప్రశ్నించడం మన జన్మ హక్కు. ఈ కుక్కలకి చెప్పండి, అలా ప్రశ్నించడం, అలా ఆలోచించడం చేత కాకపోతే జీవితాంతం మీ బానిస బతుకు మీరు బ్రతకండి. ఆ బతుకు బ్రతకడానికి మీరు అర్హులు. ఇక అంతకు మించి మీరు ఆ పై స్థాయికి రాలేరు. మీరు ఆ మురికి కోపంలో పడి చావడానికి మీరు అర్హులు. అయితే ప్రశ్నలు నేర్చుకోండి, లేకపోతే ఆ బానిస బతుకు బ్రతకండి. ఈ 2 మార్గాలు మీ ముందున్నాయి. ఇది నేను స్ట్రైట్ గా క్రైస్తవులకి చెప్పదలుచుకున్నాను. ఓకే, చూశారు కదండి. మీరు ప్రశ్నించండి, పాస్టర్ని ప్రశ్నించండి, లేకపోతే బానిసలుగా బ్రతకండి అని ఆయన చెప్తున్నారు. ఆ విషయంలో నేను మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. వీక్షకులందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కరుణాకర్ సుగుణ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. సార్ కరుణాకర్ సుగుణ గారు, మేము ముందు హిందువులుగా ఉండి క్రైస్తవులుగా వచ్చిన వాళ్ళం. మేము హిందుత్వంలో ఉండి హిందుత్వాన్ని ప్రశ్నించాం. ఆ ప్రశ్నలకు సమాధానము హిందుత్వంలో లేదు. అనేక విషయాల్లో మేము ప్రశ్నించామండి. హిందువులుగా ఉన్నప్పుడు హిందుత్వాన్ని మేము ప్రశ్నించాం. ఆ ప్రశ్నలు వేటికి కూడా హిందుత్వం సమాధానం ఇవ్వలేకపోయింది. హిందూ గ్రంథాలను, హిందూ పురాణాలు కల్పితాలని 100 రుజువులు చూపించాం. కల్పితాలు కాదని ఎవరూ నిరూపించలేకపోయారు. కానీ బైబిల్లో మేము వేటిని ప్రశ్నించామో వాటికి బైబిల్ సమాధానం చెప్పింది. కాబట్టి మేము క్రైస్తవ్యానికి వెళ్ళడం జరిగింది. కుల వివక్ష గురించి మేము ప్రశ్నించాం. హిందువులుగా మేము ఉన్నప్పుడే, ఒక హిందువుగా ఉన్నప్పుడే కుల వివక్షను మేము ప్రశ్నించాం. మీరు రాసుకున్నటువంటి ఆ పురాణాల్లో దేవుడని మీరు చెప్పుకున్నటువంటి వారికి కూడా కుల వివక్ష ఉండేదాన్ని మేము ప్రశ్నించాం. దేవుడని చెప్పుకున్నవాడు కూడా కుల వివక్ష పాటించినప్పుడు దాన్ని కూడా మేము ప్రశ్నించాం. దానికి హిందుత్వంలో సమాధానం లేదు. సమాధానం లేదు కాబట్టే క్రైస్తవ్యాన్ని మేము స్వీకరించడం జరిగింది. జ్యోతిష్యాన్ని ప్రశ్నించాం. మూఢనమ్మకాలతో, జ్యోతిష్యంతో, ఒక ప్రూఫ్ లేనటువంటి ఒక శాస్త్రాన్ని పట్టుకొని ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి ఆ శాస్త్రాన్ని ప్రశ్నించాం. దానికి సమాధానం హిందుత్వంలో లేదు. మేము ప్రశ్నించాము. హిందుత్వంలో మేము ఉన్నప్పుడు హిందుత్వాన్ని, హిందూ మతాన్ని మేము ప్రశ్నించాము. ఆ ప్రశ్నలకు మా సమాధానం లేదు. ఇక్కడో మధ్య ఆసియా నుండి వచ్చి, ఆర్యులుగా వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసుల్ని బానిసలుగా చేసుకొని వీరి యొక్క మా పూర్వీకులను చంపి వారు చచ్చిపోయిన రోజుల్ని మా చేతే పండగలు చేయించినటువంటి
ఆ కుహనా మేధావుల యొక్క ఆ కల్పిత కథలను కూడా మేము ప్రశ్నించాం సార్. మీరు క్రైస్తవులు ప్రశ్నించండి అంటున్నారు కదా, పాస్టర్లు ప్రశ్నించండి అంటున్నారు కదా. అసలు మేము హిందుత్వంలో ఉన్నప్పుడు హిందుత్వాన్ని మేము ప్రశ్నించాము. హిందుత్వంలో వాటికి సమాధానాలు లేవు కాబట్టి మేము క్రైస్తవ్యానికి వెళ్ళడం జరిగింది. మా తాత తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు వారు ఏ రోజున రామాలయానికి, రామ మందిరానికి వెళ్ళేది లేదు, శివాలయానికి వెళ్ళేది లేదు. వాళ్ళకి అందులో ప్రవేశం కల్పించేది కూడా లేదు. వారు వెళ్ళనటువంటి ఆ గుడులకు కూడా వారికి ప్రవేశం లేనటువంటి, వారు అందులో ప్రవేశించే దాఖలాలు ఎక్కడా లేవు. కానీ వారిని కూడా ఒక హిందువులని ముద్ర వేసి వాళ్ళు ఎలా హిందువులయ్యారో, మేము ఎలా హిందువులమయ్యామో కూడా మాకు చెప్పలేకపోయారు. మేము ఎలా హిందువులమయ్యామో కూడా మేము ప్రశ్నించాము. ఆ రామ మందిరంలోనికి మాకు ప్రవేశం లేనప్పుడు, ఆ శివాలయంలోకి ప్రవేశం లేనప్పుడు అసలు మేము ఎలా హిందువులమయ్యాం? ఆ రాముడికి మాకు సంబంధం ఏంటి? ఆ శివుడికి మాకు సంబంధం ఏంటి? ఆ కోవిళ్ళకు మాకు ప్రవేశం లేనప్పుడు ఆ మతానికి మాకు సంబంధం ఏంటి? మేము ఎలా హిందువులమయ్యామని మేము ప్రశ్నించాం. వాటికి సమాధానం హిందుత్వం ఇవ్వలేకపోయింది సార్. అందుకే క్రైస్తవ్యాన్ని స్వీకరించాల్సి వచ్చింది. దేనికి సమాధానాలు లేవు. పురాణాలు కల్పితాలని ఎన్నో రుజువులతో మేము నిరూపించి చూపించాము. వాటికి మీ దగ్గర ఎక్కడ సమాధానాలు లేవు. మేము ప్రశ్నించి ఆ ప్రశ్నలకు హిందుత్వంలో సమాధానం లేదు కాబట్టి క్రైస్తవ్యానికి వెళ్ళాం. ఏ ప్రశ్నలు హిందుత్వంలో మేము అడిగామో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా క్రైస్తవ్యము సమాధానం చెప్పింది. బైబిల్ సమాధానం ఇచ్చింది. బైబిల్ సమాధానం ఇచ్చింది. స్త్రీ గురించి వివక్ష, గర్భవతి అయినటువంటి స్త్రీని పక్కింటోడు మాట విని, ఎవడో మాట విని అడవులకు పంపేటటువంటి వాడు ఏ నీతిని బట్టి, ఏ న్యాయాన్ని బట్టి పంపించాడు అని మేము ప్రశ్నించాం. ఒక దళితుడు, ఒక శూద్రుడు తపస్సు చేస్తే తప్పని తల నరికేస్తే ఏ న్యాయ సూత్రాన్ని బట్టి తల నరికాడని మేము ప్రశ్నించాం. పురాణాల్లో మీరు రాసుకున్నటువంటి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి వాటిని మేము ప్రశ్నించాం. వాటికి హిందుత్వంలో సమాధానం లేదు కాబట్టి క్రైస్తవ్యానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము ఏదైతే హిందుత్వానికి ప్రశ్నించామో ఆ ప్రశ్నలన్నిటికీ హిందుత్వం సమాధానం ఇవ్వలేదు. బైబిల్ వాటికి సరైన సమాధానం ఇచ్చింది. మీరేమంటున్నారంటే, ఎవరైతే మరి మీరు క్రైస్తవ్యానికి వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఇప్పుడు ప్రశ్నించండి వారిని అంటున్నారు. మేము హిందుత్వాన్ని ప్రశ్నించి ఇక్కడ సమాధానాలు లేక అక్కడ బైబిల్లో వేసిన ప్రశ్నలు, మేము ఏవైతే మా జీవితాల్లో మేము అనుభవించామో వాటన్నిటికీ మేము వేసే ప్రశ్నలకు బైబిల్ సమాధానం ఇచ్చింది. బైబిల్ సమాధానం ఇవ్వబట్టే క్రైస్తవ్యాన్ని మేము స్వీకరించడం జరిగింది. ఎవరైనా మరి ప్రశ్నిస్తే వాళ్ళు సైతాన్ అంటారు, ప్రశ్నించకూడదని మరి వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు. అలాగే కరుణాకర్ సుగుణ గారు మరి మీరు ఆ వీడియోలో ఏం మాట్లాడారంటే, తర్కబద్ధంగా ఆలోచన నేర్చుకోండి. ఎవడైనా సరే అలా ప్రశ్నించడం తప్పు, ప్రశ్నిస్తే సైతాన్ని ముద్ర వేస్తే అని చెప్పు తీసుకుని కొట్టండి, 2 చెంపల మీద కొట్టండి. అది ప్రశ్నించడం మన జన్మ హక్కు. ఎవరైనా ప్రశ్నించడం తప్పు అని ఎవరైనా అంటే చెప్పు తీసుకుని కొట్టండి అన్నారు. మరి ఆ విధంగా చూసినట్లయితే, మీరు అనుకున్న మాట ప్రకారంగానే మరి చూసినట్లయితే భగవద్గీతలో జ్ఞానయోగంలో 40వ శ్లోకంలో ఏముందంటే, మీరు దేన్నైతే పరమ ప్రమాణం అని చెప్తున్నారో ఆ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఆ కృష్ణుడు ఏ విధంగా చెప్తున్నాడంటే, జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు నశించిపోతారు. అన్నిటినీ సందేహించేవాడు ఇహము లేదు, పరము లేదు, సుఖము లేదు. అంటే సందేహించకూడదు, నేనేం చెప్తే అది వినేయాలి, మరి వేరే ప్రశ్న వేయకూడదు. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా, ఏ విధమైన ప్రశ్న లేకుండా మరి దాన్ని నమ్మేయాలి అని మరి కృష్ణుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. మరి మీరేమంటున్నారంటే, ఎవరైనా మరి ప్రశ్నించడం తప్పు అని అన్నట్లయితే వాడిని చెప్పు తీసి కొట్టండి అని మీరు అంటున్నారు. కరుణాకర్ సుగుణ గారు మీరే అంటున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే మీరు కృష్ణుడిని ఏమైనా చెప్పు తీసి కొట్టండి అని మీరు చెప్తున్నారా? మీరు అటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నారా? దీన్ని మీరే చెప్పండి సార్. మీ మాట ప్రకారంగా మీరేమంటున్నారంటే, ఎవరైనా ప్రశ్నించడం తప్పు అని ఎవరైనా అంటే వారిని చెప్పు తీసి కొట్టండి అని చెప్తున్నారు.
మరి భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడంటే ఎవడు సందేహించకూడదు, నేనేం చెప్తే అది వినేయాలి, నేనేం చెప్తే అది నమ్మాలి, ప్రశ్నించకూడదు అని అంటున్నాడు. మరి దీన్ని బట్టి మీ యొక్క అర్థం కృష్ణుణ్ణి చెప్పు తీసి కొట్టాలనా దాని అర్థం? దీనికి మీరే సమాధానం చెప్పుకోవాలి. మీరేమంటున్నారంటే తిరిగి క్రైస్తవులకి మరి వాళ్ళు ప్రశ్నించొద్దు అంటున్నారు, ప్రశ్నించేవాడు సైతానుడు అంటున్నారు, అది చాలా తప్పు కదా, క్రైస్తవులారా మీరు ప్రశ్నించండి అంటున్నారు. మేము హిందుత్వంలో ఉండి మేము ఆల్రెడీ ప్రశ్నించి వీటన్నిటికీ హిందుత్వం సమాధానం ఇవ్వలేదు కాబట్టి మేము క్రైస్తవ్యం స్వీకరించాం. క్రైస్తవ్యాన్ని కూడా అడిగాం, ఆ ప్రశ్నలు అడిగాం, బైబిల్ వాటికి సమాధానం ఇచ్చింది, బైబిల్ వాటికి సమాధానం ఇచ్చింది. మీరేమని వచ్చి తిరిగి ప్రశ్నించండి అంటున్నారు. క్రైస్తవులారా మీరు ఆత్మాభిమానంతో బ్రతకండి, ఆత్మాభిమానంతో బ్రతకండి, లేకపోతే బానిసలుగా బ్రతకండి అంటున్నారు. క్రైస్తవుడు ఎప్పుడూ ఆత్మగౌరవంతోనే బ్రతుకుతున్నారు. బానిసలుగా బ్రతకం మేము. బానిసలుగా బ్రతకడానికి అసలు బానిస బ్రతుకు నుండి విడుదల పొందాం మేము. ఈ మతోన్మాదుల యొక్క బానిస బ్రతుకు నుండి, ఈ మను ధర్మశాస్త్రం అనేటటువంటి ఆ బానిస బ్రతుకు నుండి విడుదల పొందాం మేము. ఇంకా మేము బానిసలుగా బ్రతకాల్సిన పని లేదు. ఒకప్పుడు బానిసలుగా బ్రతికాం మేము, మా పూర్వీకులు, మా తాతలు అందరూ బానిసలుగా బ్రతికాం. యేసుక్రీస్తు ఆ బానిస సంఖ్యల నుండి మమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు, స్వతంత్రులుగా మమ్మల్ని చేశాడు. ఇప్పుడు మేము బ్రతకాల్సింది బానిసలుగా కాదు, మతోన్మాదుల యొక్క గుండెల్లో సింహ స్వప్నాలుగా మేము బ్రతుకుతాం, సింహ స్వప్నాలుగా మేము బ్రతుకుతాం. మా జీవితం అంతా మేము ఈ యొక్క ప్రభు రాజ్య విస్తరణ కోసం మేము బ్రతుకుతాం. పరలోకము గురిగా ఒక క్రైస్తవుడు బ్రతుకుతాడు. కాబట్టి మీరు చెప్పేది ఏదుందో హిందువులకు చెప్పండి ఒకసారి. హిందూ సహోదరులకు కూడా నేను ఇదే పిలుపునిస్తున్నాను, విజ్ఞత కలిగినటువంటి హిందూ సహోదరులకు. ప్రియులారా, ఏవైతే పురాణాలని ఏవైతే ఇతిహాసాలని చెప్తున్నారో వాటన్నిటిని ఒక లాజికల్ మైండ్తో చదవండి. అవన్నీ కల్పితాలు మీకు అర్థమవుతుంది. ఒక తార్కికమైన భావనతో మీరు చదవండి, ఎంత కల్పితాలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. విజ్ఞులైన హిందువులకు నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను, ప్రశ్నించండి, ప్రతి బాబాని ప్రశ్నించండి. ఎవరైతే ప్రతి స్వామి అనుకుని వస్తున్నాడో వాడిని ప్రశ్నించండి. మూఢనమ్మకాలతో జ్యోతిష్యం పేరట ప్రజలను మభ్య పెడుతున్న వాడిని ప్రశ్నించండి. ప్రియమైన హిందూ సహోదరులారా, పురాణాలను ప్రశ్నించండి, వాటిని చూడండి. ఇవి మనుషుల కల్పితాలా కాదని మీరు ఒకసారి గ్రహించండి, మీకు అర్థమవుతుంది. ప్రశ్నించండి అని చెప్పేది మీరు క్రైస్తవులకి కాదండి. సుగుణ గారు, హిందువులకు చెప్పండి. మోసపుచ్చుతున్నారు, బాబాలు మోసపుచ్చుతున్నారు, అనేకమైనటువంటి పురోహితులు మోసగిచ్చుతున్నారు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వారిని ప్రశ్నించమని చెప్పండి. ప్రతి క్రైస్తవుడు కూడా తన సందేహాన్ని ఎప్పుడూ ఆ పాస్టర్ గారికి అడుగుతూనే ఉంటాడు. ఆ పాస్టర్ గారు కూడా సాత్వికముతో సమాధానం చెప్పాలని కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో సమాధానం ఇవ్వాలి అని బైబిల్ గ్రంథం చెప్పబడింది, బైబిల్ గ్రంథం చెప్పింది. కాబట్టి ఎవరికి ప్రశ్నించాలో మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.